హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అండి. ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే ముందు ఇలా మెయిన్ డోర్ అయితే తీసేసుకుంటానండి. నిన్న వేసిన ముగ్గు కూడా అలానే ఉంది చూడండి, ఎవ్వరు తొక్కరనమాట. మా పిల్లలు కూడా పక్క నుంచే వెళ్తారు. ముగ్గు చూడండి, నిన్నటి ముగ్గు కూడా ఎంత బాగుందో. ఇంక ఇదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా డోర్ తీసేసుకున్నాకైతే మార్నింగ్ అయితే ఫస్ట్ చేసే పని కాఫీ తాగడం అండి. నాకు చాలా ఇష్టం. ఇలా మార్నింగ్ అలా కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవుతారా కాఫీ తాగుతాను. ఇంకా కాఫీ కూడా తాగేసిన తర్వాత అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా అండి. ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని కారిడార్ మొత్తం ఇంకా మొక్కలకు కూడా వాటరింగ్ లాగా అయితే చేసేసుకుంటానండి ఎవ్రీడే. ఎక్కువ వాటరింగ్ ఏం చేయనవసరం లేదండి, కొంచెం చేసుకుంటా లైట్గా. ఇంకా వాటరింగ్ చేసుకొని వాటర్తో అంతా ఇట్లా క్లీన్ చేసేసుకున్నాకైతే ఇంకా మొత్తం ఆరిపోయినాక ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ఇంకా డైలీ చేసే పని అయితే ఇవే కదండి. అసలు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇదే పని, ముగ్గు వేసుకోవడం అనమాట. ముగ్గులు అయితే నేను ఇలా ధనుర్మాసం అని గీతల ముగ్గులే వేసుకుంటున్నానండి. చాలా బాగా వస్తున్నాయి. ఇంటి ముందు ఇలాంటి ముగ్గులు వేసుకుంటుంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, నచ్చుతుంది. ఇంకా మంచిగా చూడాలనిపిస్తుంది ముగ్గుని. కొద్దిసేపు అయితే అందరూ అడుగుతున్నారు అనమాట, ముగ్గులు బాగా వేస్తున్నావు అని అంటున్నారు. బాగా వేస్తానండి ముగ్గులు అయితే. చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నా అందంగా వేసుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట అలా ముగ్గులు వేసుకోవడం అంటే. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అడుగుతారు, ముగ్గు బాగుంది అని అంటారు. అలా అంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుందండి. ఈరోజు అయితే గురువారం కాబట్టి ఇలా కలశాలు అయితే వేసుకున్నానండి. ప్లేట్స్ ఉంటాయి కదా, ముగ్గు ప్లేట్స్, వాటితోటి అయితే ఇలా కలశాలలాగా అయితే వేసుకున్నాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత అయితే ఇంక ముగ్గు అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చాలా నీట్గా వచ్చింది. ఈ ముగ్గులకైతే షార్ట్స్లో అయితే మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు సింపుల్గా అయితే పప్పు చేసేసానండి. పిల్లలకైతే లంచ్ బాక్సులు కూడా పెట్టేశానమాట. నేను మార్నింగ్ ఏమి బాక్సులు ఏం పెట్టానో ఆఫ్టర్నూనే పెడతాను. ఇక పప్పు చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ వేయగానే ఆర్డర్ అయితే వచ్చిందండి. మీషోలో అయితే ఫెస్టివల్ కోసం కొన్ని హౌస్ క్లీనింగ్ చేద్దామని చెప్పి డెకరేషన్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవి వచ్చేసి సంక్రాంతి ఇంకా పనులు క్లీనింగ్ ఇంకా మొదలు పెట్టలేదండి. అవి కూడా స్టార్ట్ చేయాలి. పోను ముందు వచ్చే వీడియోస్లో అయితే క్లీనింగ్ వీడియోసే వస్తాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను ఎలా వచ్చినాయి అనేసి. అయితే చాలా బాగా వచ్చినాయండి. మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. ఇలా చిన్న చిన్న ఐటమ్స్తో ఇంటిని డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. వీటి వల్ల అయితే డస్ట్ అయితే వస్తుంది, కానీ ఇంకా క్లీన్ చేసుకు ఉండాలి. అందంగా ఉండాలంటే పని ఉంటుంది కదా. ఇంకా అయితే ఇవన్నీ కూడా ఇంకా డెకరేషన్ అయితే చేయలేదు. క్లీన్ చేసుకున్నాకైతే అంతా డెకరేషన్ చేసుకుంటాను. అప్పుడు కూడా మీకు చూపిస్తానండి. ఈ మనీ ప్లాంట్స్ లీవ్స్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఒకసారి పెడితే నాకు 2 లైన్సే వచ్చినాయి అనమాట. అంతగా నచ్చలేదు క్వాలిటీ. ఇప్పుడైతే క్వాలిటీ చాలా బాగుంది. కలర్ కూడా బాగా థిక్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. మంచిగా కొడుతుంది. రియల్ మనీ ప్లాంట్ లీవ్స్ లాగానే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని అయితే చూసుకున్నాను. ఇంకా నిన్నైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టుకున్నానండి. ఇంకా ఈ శారీకి అయితే ఫాల్ కూడా వేసేసుకుంటే ఇంకా శారీ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి రేపైతే ఏకాదశి ఉంది కదండి. ఇంకా ఫ్రైడే రోజు కట్టుకుందామని చెప్పి అయితే కుట్టేసుకుంటున్నా. నేనైతే బ్లౌజెస్ అన్నీ నేనే కుట్టుకుంటానండి. మా పాపకి ఫ్రాకులు కానీ అన్నీ కూడా నేనే కుడతాను. మనం ఇంట్లోనే కుట్టుకుంటే మనకి నచ్చిన డిజైన్స్లో అయితే కుట్టుకుంటాం కదా. అలానే నేనైతే చాలా సింపుల్గా అయితే కుట్టేసుకుంటానండి. ఈ ఫాల్స్ ఇలా జార్జెట్ శారీస్కి అయితే ఫాల్స్ వేసేటప్పుడు అయితే ముడత వస్తుంది కదా. ఇలా ఒక చిన్న టిప్తో అయితే ముడతలు రాకుండా ఈజీగా మనమే కుట్టేసుకోవచ్చండి. ఇలా అయితే ముందు ఒకవైపు అంతా వేసుకుంటాం కదా. ఇలా అంతా వేసుకున్న తర్వాత శారీని అయితే నేను వీడియోలో చూపిస్తానండి ఎలా అనేది. ఇలా అంతా కుట్టుకున్న తర్వాత ఇంకా ఇలా ఈ శారీని అయితే చివరి వరకు అయితే ఇలానే మొత్తం కుట్టేసుకోవాలి. ఇంకా దీన్ని అలా ఇలా ఎల్లో తిప్పొద్దు అనమాట. ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకుని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి శారీని అయితే మళ్ళీ ఉల్టా వేసి ఏం కుట్టనవసరం లేదండి. ఇలా మొత్తం స్ట్రైట్గా తీసేసుకొని మనం మొదటి నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచే ఇలా కుట్టేసుకుంటే
శారీ అనేది ముడత రాకుండా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, మీకు కూడా చూపిస్తాను. నిన్నైతే బ్లౌజ్ కుట్టానండి. బ్లౌజ్ అయితే ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ ఏం తీయలేదనమాట. కొన్ని బిట్స్ అయితే తీసి షార్ట్లో అయితే పెట్టానండి. ఇక మీకు కటింగ్స్ అవి కూడా కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. కటింగ్ అంతా కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా మనమే బ్లౌజులు కుట్టుకోవచ్చండి ఇంట్లోనే. ఇంకా మనం కుట్టుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా బయట ఇచ్చే బదులు మనం ఇలానే ఇంట్లో ఉండి కుట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇగో చూడండి, ఇదంతా కూడా ఇలానే కుట్టేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా కుట్టుకోవడం వల్ల అయితే ఎలాంటి జార్జెట్ శారీస్ అయినా, క్రేప్ శారీస్ అయినా, ఏ శారీస్ అయినా కానీ ముడత అనేది పడదనమాట. ఎందుకంటే మనం క్లాత్ని ఇలా జరుపుకుంటూ కుడతాం కాబట్టి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా కుట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. ఫాల్ వేసుకున్న అందంగా ఉంటుంది. నేనైతే ఇంట్లో ఇలాంటి పనులు చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటానండి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలానే వస్తుంది. మనం శారీని అయితే ఇలా కుట్టుకోవడం వల్ల ఫాల్ని నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా మంచి టిప్స్, మంచి ఐడియాస్ అయితే మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు అయితే ఈ వీడియో పెడుతున్నాను. మీ అందరికి కూడా ఈ వీడియోస్లో ఏదో ఒక చిన్న పాయింట్ అయితే నచ్చే ఉంటుంది కదా. ఇంకా కొంగులకు కూడా పీకో చేసేసుకున్నానండి. ఇంకా శారీ అంతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టుకున్నాం కదా, వాటికైతే ఇక ఉక్సులు అవి వేసుకోవాలన్నమాట. ఇక అవన్నీ వేసేసుకుంటే రేపు శారీ అయితే కట్టేసుకుంటా అండి. ఈరోజు వేసుకున్న ధనుర్మాస ముగ్గు అయితే ఇదేనండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, ధనుర్మాసంలో అయితే ఇలాంటి ముగ్గులే వేసుకుంటామని చెప్పేసి. ఈరోజు అయితే నేను ఈ ముగ్గు వేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ.